అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నమస్కారం. ఈరోజు మీ జీవితం పట్ల జ్యోతిష్యపరమైన అంచనాలు, తద్వారా మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు, పొందాల్సిన శుభాలు, అధిగమించాల్సిన సవాళ్లపై ఒక సమగ్ర విశ్లేషణను తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో మీ జీవితంలో ఆశించిన మార్పులు, అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని విశ్వసిద్దాం. కేవలం లైక్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారానే కాదు, మీ సత్యమైన ఆశయం, కష్టపడే తత్వం, ధర్మబద్ధమైన జీవన శైలి కూడా మీ విజయానికి మూల స్తంభాలని గుర్తుంచుకోండి. ఈరోజు ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా, పటిష్టంగా ఉంటుంది. అయితే ఇది ఊహించినంత గొప్పగా లేకపోయినా మీ దైనందిన అవసరాలను తీర్చడానికి మరియు చిన్నపాటి ఖర్చులను నిర్వహించడానికి సరిపోతుంది. పెద్దగా లాభాలు లేకపోయినా నష్టాలు కూడా పెద్దగా ఉండవు. కాబట్టి ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు మానుకోవడం, పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించడం ఈరోజు చాలా ముఖ్యం. మీ వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు. వ్యాపారులకు సరఫరా గొలుసులో అంతరాయాలు, వినియోగదారుల పక్షం నుండి చిన్నపాటి ఫిర్యాదులు లేదా పోటీదారుల నుండి ఊహించని ఒత్తిడి లాంటివి ఎదురుకావచ్చు. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి లేదా తమ కృషికి తగిన గుర్తింపు లభించలేదనే భావన కలగవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు సహనం కోల్పోకుండా స్పష్టమైన సంభాషణకు ప్రాధాన్యత ఇస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించడం శ్రేయస్కరం. వ్యాపారాలు కొంత నిరాశను కలిగించవచ్చు. ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోవడం లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభం కావడంలో జాప్యం జరగవచ్చు. ఏదేమైనా ఇది తాత్కాలికమే అని గుర్తుంచుకోండి. నిరాశకు గురికాకుండా మీ ప్రణాళికలను పునఃపరిశీలించడం, మార్పులు చేసుకోవడం అవసరం. ప్రయాణాలకు సంబంధించి వ్యయప్రయాసలు తప్పవు. ఊహించని ఖర్చులు, వాహన సమస్యలు, దారి మళ్లింపులు లేదా ప్రయాణంలో జాప్యం వంటివి ఎదురుకావచ్చు. కాబట్టి ప్రయాణాలను ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకొని బడ్జెట్ను అదనంగా కేటాయించుకొని బయలుదేరడం మంచిది. అనవసరమైన ప్రయాణాలను ఈరోజు వాయిదా వేయడం వల్ల చాలా ఇబ్బందులు తప్పించుకోవచ్చు. దైవకృపతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కొంత బయటపడతారు. ఇది పూర్తిగా నయం కాకపోయినా కొంత ఉపశమనం లభిస్తుంది లేదా చికిత్స సానుకూల ఫలితాలను చూపడం ప్రారంభిస్తుంది. ఈ ఉపశమనాన్ని అదృష్టంగా భావించి మీ డాక్టర్ సలహాలను పాటించడం, ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించడం కొనసాగించండి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిపోయే అవకాశముంది. రాజీ కుదరడం లేదా ఒక మధ్యవర్తి సాయంతో సమస్య పరిష్కారం కావడం లాంటివి జరగవచ్చు. ఈ పరిష్కారంతో కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు, అపార్థాలు చిరాకులు కలిగించవచ్చు. ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా మానసిక ప్రశాంతతను దెబ్బతీయగలవు. కాబట్టి సహనంతో వ్యవహరించడం, ఎదుటివారి మాటలను శ్రద్ధగా వినడం, చిన్నపాటి విషయాలను పెద్దవిగా చెయ్యకుండా వదిలేయడం మంచిది. ఎంతటి సమస్యలొచ్చినా కుటుంబ బంధాలే అత్యంత ముఖ్యమైనవి అని గుర్తుంచుకోండి. ఆర్థిక పరిస్థితి మొత్తం మీద ఆశాజనకంగానే ఉంటుంది. ఇది మీ గతంలోని పెట్టుబడుల వల్ల కావచ్చు లేదా భవిష్యత్తులో రాబోయే మంచి అవకాశాల వల్ల కావచ్చు. ఈ ఆశాభావాన్ని నిలుపుకోవడానికి ఆర్థిక విషయాలలో క్రమశిక్షణతో వ్యవహరించడం అవసరం. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహించాలి. వారి ఆరోగ్యం, చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారికి ఈరోజు మీ శ్రద్ధ, మార్గదర్శకత్వం ఎంతో అవసరం. ఇంట్లో పౌష్టిక వాతావరణాన్ని సృష్టించడం, వారితో ఎక్కువ సమయం గడపడం మంచిది. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటి ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేయాలి.
ఇంట్లో కూడా పౌష్టికాహారం తీసుకోవాలని, చక్కెర, ఉప్పు వినియోగాన్ని నియంత్రించాలని గుర్తుంచుకోండి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, మందులు వాడటం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం చాలా అవసరం. చిన్ననాటి మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకునే అవకాశం ఉంది. ఆలయ సందర్శనలు, సత్సంగాలు లేదా మతపరమైన సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. పాత స్నేహాలు పునరుజ్జీవనం పొందుతాయి, కొత్త ఆధ్యాత్మిక ఆలోచనలు మీలో ఉద్భవిస్తాయి. నూతన కార్యాలను ప్రారంభించడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. ఊహించని అడ్డంకులు, వనరుల కొరత లేదా సరైన సమయం కోసం వేచి ఉండటం దీనికి కారణం కావచ్చు. అయితే ఈ ఆలస్యాన్ని మీరు ప్రతికూలంగా భావించకుండా మీ ప్రణాళికలను మరింత పక్కాగా చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఆలస్యమనేది నిరాశకు గుర్తు కారాదని, ఓపికతో ముందుకు సాగితే విజయం మీదేనని విశ్వసించండి. స్థిరాస్తి కొనుగోలుకు ఉన్న ఆటంకాల తొలగిపోతాయి. ఇది మీకు దీర్ఘకాలంగా ఉన్న ఒక చిక్కుముడిని విప్పుతుంది. అయితే తొందరపడకుండా అన్ని పత్రాలను, చట్టపరమైన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల శ్రమ ఈరోజు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు మరియు ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇది కొంత నిరాశను కలిగించవచ్చు. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, కొత్త అవకాశాలను అన్వేషించడం, నెట్వర్కింగ్కు ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. తాత్కాలిక ఉద్యోగాలు లేదా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను పరిశీలించడం వల్ల ఈ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురుకావచ్చు. ఇవి వృత్తిపరమైనవి కావచ్చు, వ్యక్తిగత నిర్ణయాలకు సంబంధించినవి కావచ్చు. కాబట్టి ఈ రోజు ఏ ముఖ్యమైన నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాలి. నిపుణుల సలహాలు తీసుకోవడం, సాధ్యమైనంత వరకు కీలక నిర్ణయాలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయడం మంచిది. బంధువులు, మిత్రులతో కూడా విభేదాలు తలెత్తే అవకాశముంది. ఆర్థిక విషయాలు, అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు ఈ విభేదాలకు కారణం కావచ్చు. ఇటువంటి సమయంలో మీరు సంయమనంతో వ్యవహరించడం, అనవసరమైన చర్చలను నివారించడం, సంబంధాలను గౌరవించడం చాలా ముఖ్యం. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆలయాలకు వెళ్లడం, సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవడం, నిస్సహాయులకు సహాయం చేయడం వంటివి మీ మనసుకు ఎంతో సంతృప్తినిస్తాయి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. నిత్య జీవితంలో పెద్దగా ఉత్సాహం లేకపోయినా స్థిరత్వం ఉంటుంది. భాగస్వామితో మంచి అనుబంధాన్ని, ప్రేమను పెంపొందించడానికి మీరు చొరవ తీసుకోవాలి. కలిసి సమయం గడపడం, మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది. మీరు మీ పని లేదా వ్యాపారం నుండి మంచి డబ్బు పొందుతారు. ఇది నిరంతర కష్టానికి మరియు పట్టుదలకు లభించిన ఫలితం. గతంలో ఎదురైన చిక్కులు, నిరాశలను అధిగమించి మీరు విజయం సాధిస్తారు. అయితే ఈ ఆదాయాన్ని అప్పుల పరిష్కారానికి, తెలివైన పెట్టుబడులకు ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో మరింత ఆర్థికంగా బలపడుతారు. పాత అప్పులను జాగ్రత్తగా నిర్వహించడం, పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం, అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండటం దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు దారితీస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు సాధారణ దినచర్యను అనుసరించండి. సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం మరియు ఒత్తిడిని తగ్గించే పద్ధతులు మీ దైనందిన జీవితంలో భాగం కావాలి. మీ కుటుంబంలో నిర్వహించబడే కొన్ని శుభకార్యక్రమాల కారణంగా పార్టీలు, చిన్నపాటి వేడుకలు జరగవచ్చు. ఇది కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చి ఆనందాన్ని పంచుకునే అవకాశం. మీరు మీ కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నించాలి. చిన్నపాటి అపార్థాలను తొలగించి ప్రేమను, నమ్మకాన్ని పెంపొందించుకోవడం ఇది సరైన సమయం. పని వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల నుండి మద్దతు లభించవచ్చు లేదా మీ నాయకత్వ లక్షణాలు, కష్టపడే తత్వం గుర్తింపు పొందవచ్చు. మీరు కొత్త బాధ్యతలను కూడా పొందవచ్చు. ఇది మీ కెరియర్లో ఒక మెట్టు ఎదిగినట్లే. ఈ బాధ్యతలను సవాలుగా స్వీకరించి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోండి. మీ పూర్వీకుల వ్యాపారం నుండి ధనలాభం ఉంటుంది. ఇది వారసత్వంగా లభించిన ఆస్తులు కావచ్చు లేదా పాత పెట్టుబడుల నుండి లాభాలు కావచ్చు. ఈ అనూహ్య ధనలాభాన్ని జాగ్రత్తగా నిర్వహించడం ముఖ్యం. మీ కోరిక ఏదైనా నెరవేరవచ్చు. సానుకూల దృక్పథం, కృషి మరియు దైవంపై నమ్మకంతో మీ ఆశయాలు నెరవేరుతాయి. విద్యార్థులు ఏదైనా క్రీడా పోటీలో పాల్గొనవచ్చు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
పెరుగుతుంది, కొత్త నైపుణ్యాలు అలవడుతాయి. గృహ జీవితంలో మీ భాగస్వాములు మీ పనిలో మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. ఇది మీకు లభించే గొప్ప అదృష్టం. వారి మద్దతును మీరు గుర్తించి అభినందించడం, వారికి తిరిగి ప్రేమను, గౌరవాన్ని ఇవ్వడం అవసరం. విద్యార్థులు తమ చదువులో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు, కాని అది కూడా దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే సమస్యలు తాత్కాలికమేనని, సరైన కృషి, మార్గదర్శకత్వంతో వాటిని అధిగమించవచ్చని అర్థం. ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సహాయం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు సులువుగా తొలగిపోతాయి. చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున మీరు ఖచ్చితంగా నేను చెప్పేది గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు శ్రద్ధ వహించండి. మీ పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల చాలా గాయాలను నివారించవచ్చు. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడం, స్నేహితులతో ఆనందం పంచుకోవడం ఈరోజు శుభప్రదమవుతుంది. ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, బంధాలను బలపరుస్తుంది. మీ ప్రేమైన వారు సంతోషంగా ఉంటారు. కాబట్టి సాయంత్రం కోసం వారితో కొన్ని ప్రణాళికలు రూపొందించడం సముచితంగా ఉంటుంది. కలిసి ఒక విందు, సినిమా లేదా సరదాగా గడిపే సమయం మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులు, మీ నిబద్ధత సమాజంలో గుర్తింపు పొందుతాయి. అయితే సామాజిక రంగాల్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రజా సంబంధాలలో, మాటల్లో సంయమనం పాటించడం, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీరు మీ అన్నలు, సోదరీమణుల గురించి ఆందోళన చెందుతారు. వారి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు లేదా వ్యక్తిగత సమస్యలు మిమ్మల్ని కలవరపరచవచ్చు. వారికి మీ మద్దతు, సలహాలు అందించండి. కాని వారి వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. మీరు మీ పని కోసం కష్టపడతారు, కానీ మీరు ఖచ్చితంగా మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి నిరాశపడకుండా మీ కృషిని కొనసాగించండి. కాలానుగుణ వ్యాధుల ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోండి. పరిశుభ్రత పాటించడమే కాకుండా శరీరానికి సరిపడా వేడి లేదా చల్లదనాన్ని అందించే వస్త్రధారణను ఎంచుకోండి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే పైన చెప్పినట్లుగా వ్యయ ప్రయాసలు తప్పవు. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఈ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఒకవేళ ప్రయాణించాల్సి వస్తే పూర్తి జాగ్రత్తలు తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాతే బయలుదేరండి. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ రంగు. ఈ అదృష్ట సంఖ్య, రంగు మీ దైనందిన జీవితంలో సానుకూల శక్తిని తీసుకువస్తాయని ఆశిద్దాం. ఈరోజు మీ జీవితం సాఫీగా, సంతోషంగా సాగాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శుభం భూయాత్. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.